హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బౌద్ధ స్వీట్ ఫుడ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంత ప్రయోజనమో అందరికీ తెలుసు కదండి. మనకు ఆకుకూరలు తెలిసినవి కొన్ని, తెలియనివి ఎన్నో ఉన్నాయి కదండి. అటువంటి వాటిలో ఇది ఒకటి. ఈ ఆకుకూర పేరు ఎంతమందికి తెలుసో తెలిసిన వాళ్ళు కంపల్సరీగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళైతే లైక్ చేయండి. ఎందుకంటే ఈ ఆకుకూర చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి. ఎంతోమందికి ఇంకా మూత్రంలో మంట, డైజెషన్ సరిగా అవ్వకుండా ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. తప్పకుండా లైక్ చేయడం వల్ల చాలామందికి ఇది వీడియో అయితే రీచ్ అవుతుంది. దానివల్ల చాలామందికి యూజ్ అవుతుంది కదండి. ఆరోగ్యం ఎవరైతే కోరుకోరండి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు ఈ ఆకుకూరతో మనం ఏ విధంగా కర్రీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఈ ఆకుకూరను శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు కూడా పోసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత మొత్తం చూడండి, ఈ విధంగా విజిల్ అంతా పోయాక మూత తీసి చూపిస్తాను చూడండి. వాటర్ అయితే కొద్దిగానే ఉన్నాయి. ఇవి కూడా పారేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి. గ్లాసులు పోసేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకొని తాగేయచ్చు. చాలా అంటే చాలా మంచిది. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. దీన్నైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని నేనైతే ఆవాల నూనె యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర లేదనుకోండి నార్మల్ ఆయిల్ అయితే యూజ్ చేయొచ్చు. నార్త్ సైడ్ ఎక్కువ ఆవాల నూనె యూజ్ చేస్తారండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది రిఫైండ్ ఆయిల్ కంటే కూడా. ఇది వేడిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు వేశాక అవి చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా, పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా, ఫ్రెష్ 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత తక్కువ మంట మీద మనమైతే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకున్నట్లయితే కర్రీ అనేది రుచిగా ఉంటుంది, మాడిపోకుండా టేస్ట్ బాగుంటుంది. ఒక పెద్ద ఆలు తీసుకున్నాను. పైన తోలు తీసేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో బాగా కడిగిన తర్వాత మాత్రమే ఆలు ముక్కలను అయితే వేసేసుకున్నాను. ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు కొద్దిగా, పసుపు కొద్దిగా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ విధంగా మాడిపోకుండా చూసుకుంటూ 2-3 సార్లు మూత తీసి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి బాగా బంగాళదుంప ముక్కలను అయితే మగ్గనివ్వాలి. ఈ విధంగా చూడండి, సగం కంటే ఎక్కువగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 పెద్ద టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుతూ వేయించుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలి. చూడండి, మన టమాటాలు ఇంకా ఆలు ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఈ విధంగా బాగా దగ్గర పడి ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మనం ఉడికించి పెట్టుకున్న ఆకుకూర కూడా ఇందులో వేసుకోవాలి. ఆకుకూరనైతే నీళ్ళైతే పిండేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ డైరెక్ట్గా మనం అయితే ఆకుకూర వేసేసుకోవచ్చు. వాటర్ అన్నీ కొద్దిగానే వచ్చాయి కాబట్టి ఈ విధంగా ఆకుకూర మొత్తం అంతా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుతూ ఫ్రై అయిపోయిన తర్వాత ఆకుకూర కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగానే కలుపుతూ వేయించేసుకున్న తర్వాత చూడండి, కొద్దిగా పల్లీలు, వేయించుకున్న పల్లీలు, ఒక 3-4 ఎండుమిర్చి, ఉప్పు, వెల్లుల్లి వేసుకొని నేనైతే పల్లీ పౌడర్ చేసుకున్నాను. అది ఒక 3-4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఈ పల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను. దీనివల్ల పులుపు కొద్దిగా వస్తుంది కాబట్టి మన కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ఆకుకూర అనేది పులుపు ఏమీ అస్సలు ఉండదు కాబట్టి ఆమ్చూర్ పౌడర్ వేసుకోవడం వల్ల టమాటాల పులుపు ఇంకా ఆమ్చూర్ పౌడర్ పులుపు 2 బాగా కర్రీకి అనేది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి. చివరిగా సన్నగా తరిగి పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకొని ఒక 1 మినిట్ పాటు కలుపుకున్న తర్వాత వేడివేడిగా అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకోవడమే అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఆకుకూర దొరికింది అనుకోండి, అస్సలు వదలొద్దండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.